శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేశంలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏమనగా, గత కొన్ని దినాలుగా పాస్టర్ అనే పేరు పెట్టుకున్న జాన్ పాల్ అనే వ్యక్తి ఒక తోటి సహోదరుని ప్రేమించమని లేఖనం సెలవిస్తున్నా అది వదిలేశాడు. పేరుకి పాస్టర్. ఎప్పుడు చూసినా సరే ఒక దైవజనుడు అంటే తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారి మీద ఎప్పుడు చూసినా ఆయన పేరే పెట్టుకొని ఆయన్నే తలంచుకొని ఆయనే ఎద్దేవో చేస్తున్నాడు. బైబిల్ నీకు అదే చెప్పిందా పాస్టర్ జాన్ పాల్ గారు? వాక్యం అదేనా మీకు చెప్పింది, నేర్పించింది అదేనా? ఎంతమంది సంఘాన్ని నడిపిస్తున్నావు? ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు నీకు? ఎంతమంది ఆత్మలను బలోపేతం చేస్తున్నావు? ఇవి వదిలేసి వేలల్లో లక్షల్లో దేశమంతా వ్యాపిస్తున్న తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని ఎందుకు దిగజారినట్లు మాట్లాడుతున్నావు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంది? పాస్టర్ అని పేరు పెట్టుకున్నావు, ఆత్మలు రక్షించుకో. తోటి సహోదరాలు ఏమంది, తన ఆత్మీయ తండ్రిని ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడదని స్పందించింది. దాంట్లో తప్పేంటి? ఎక్కడైనా బూతులు ఆడిందా ఆ సహోదరి? నువ్వు అంటున్నావు పదే పదే. నీకు అదేనా బైబిల్ నేర్పించింది? ముందు స్టడీ నేర్చుకో. ఏంది ఆత్మీయ నాయకుడి చదువు లేదా? రా ఒక్కసారి అసలు ఆత్మీయ నాయకుడి దాకా వద్దు. కింద దైవజనులు ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పు చాలు. నువ్వు చాలా మనతో పోటీ వద్దు. అసలు ఆయనతో కూడా పోటీ పట్టడం అనేది అది చాలా చీప్గా ఉంది మా దృష్టిలో. ఒక్కసారి ఆలోచించుకో, నీ స్థానం ఎక్కడుందో, షాలెమ్మన్న స్థానం ఎక్కడుందో అది గుర్తుపెట్టుకో. నిన్ను తిడదలుచుకోలే, ఎందుకంటే పాస్టర్ అని చెప్పుకుంటున్నాం. పాస్టర్ అంటే విమర్శించాలని మా నాయకుడు ఇప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా. శత్రువును సైతం ప్రేమించే మనస్సు ముందు దేవుడు, తర్వాత అన్న నేర్పించాడు. అది గుర్తుపెట్టుకో. పేరు పెట్టుకున్న జాన్ పాల్ అనే పాస్టర్. ముందు ఆత్మల భారం కలిగి ఉండయా నువ్వు? అసలు నీ సంఖ్య ఎంత? ఆత్మలు ఎన్ని రక్షించో చెప్పు. టిబెట్లు నువ్వు మత ఉన్మాదులతో పెట్టుకో. ఏంది? దేవుడి యొక్క అడుగు జాడలో నడుస్తున్న షాలెమ్మన్నతో కాదు. దయచేసి అర్థం చేసుకో. ఇకనైనా మారు మనసు పొందు. ఇతరుల పట్ల ఈ దైవజనుడే కాదు, ఏ దైవజనుడు కూడా నువ్వు విమర్శించడానికి నీకు ఏం అర్హత ఉంది? ఎక్కడైనా ఉందా? బైబిల్లో చెప్పు, మేము నేర్చుకుంటాం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. ఏంది? నిన్ను అంటానికి కూడా మా అన్న నేర్పించలేదు కాబట్టి ఏమనదలుచుకోవట్లే. మేము శత్రువు సైతం ప్రేమించే మనస్సు ముందు తండ్రికి ఆత్మీయ నాయకుడు మాకు నేర్పించాడు. ఏందయ్యా నువ్వు లెగిస్తే షాలేం రాజు గారి మీద ట్రోల్ చేస్తూ ఉన్నావు పొద్దాకలు? ఏమన్నా మైండ్ ఏమన్నా చేంజ్ అయిందా ఏంది? సరిలేదా? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. ముందు నేర్చుకో. లేదా తండ్రి సన్నిధిలో ఉన్న సండే స్కూల్ కాడి నుంచి నేర్చుకో. లేకపోతే విధి విధానాలు అర్థమవుతాయి. దేవుని యొక్క ప్రణాళిక ఏదో వదిలేసి ఒక దైవజుని విమర్శించమని చెప్పిందా బైబిల్? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇదేనా నీ సంస్కరణ? పేరుకేమో పాస్టర్ అని చెప్పుకుంటున్నావు, నీ మీద విశ్వాసం ఏం కదయ్యా. మైండ్ దగ్గర పెట్టుకొని ఇక మీదట అన్న మీద ఇలా ట్రోల్ చేస్తే ఒక్కసారి తండ్రి సన్నిధి స్పందించిందా ఇక నీ ఒకటే, నీ ఇష్టం. ఇక అది ఇక నుంచి మానుకో. ఆ పద్ధతి, ఆ విధానం అన్ని మానుకో. పాస్టర్ అని పేరు పెట్టుకున్న జాన్ పాల్ రాజమండ్రిలో సేవ చేస్తున్నాడు. అది ఎంతమంది తెలుసు నువ్వు సేవ చేస్తున్న సంగతి?
ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించిన తండ్రి సన్నిధి మీద ట్రోల్ చేయడానికి నీకు మనసు ఎలా అప్పింది, నీకు దమ్ము ఎలా వచ్చింది? ఇక్కడైనా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, లేఖనం ఏం చెప్తుందో అది చెయ్యి. ఆత్మల భారం కలిగి నడుచుకో. తండ్రి సన్నిధి శాలేమన్నా నేర్పించింది అదే. నశించిపోయే ఆత్మను రక్షించడమే ఆయన ధ్యేయం. అర్థమైందా? అల్లటప్పగా రాలా. కష్టమేందో విలువేందో, ఏ స్థానంలో నుంచి వచ్చావో ఒక్కసారి ఆయన జీవిత చరిత్ర చూడు, నీకు అర్థమైంది. బుద్ధిమాలిన పనులు చేయమాక. అర్థమైందా? జీవితం ఏ పాటిదయా? ఇదా? ఒక దైవజను మనం విమర్శించుకుంటూ కూర్చో. ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా ఉంటాం కాదు. వెళ్ళి ఎక్కడ నలుదిక్కుల సువార్త చెప్పాలో, దేవుని మాటలు వెదజల్లి ఆత్మలు రక్షించాలో అది నేర్చుకో. బుద్ధి లేని జాన్ పాల్. ఇంకంతగానే నిన్ను విమర్శించడం కూడా అనవసరం. ఇక మీదట నువ్వు మరలా అన్న మీద ట్రోల్ చేయడం కానీ, ఎట్టేవో చేయటం కానీ, స్త్రీల పట్ల మానుకో, చర్చి మానుకో. అసలు నువ్వెవరయ్యా చెప్పడానికి? ఆ సిస్టర్ అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం నీ దగ్గర ఉండదు. అలా నేర్పించాడు. అర్థమైందా? బుద్ధి లేని జాన్ పాల్. ఈ విఘ్నులైన వారందరూ, ఈ వీడియో చూస్తున్న వారందరూ దయతో ఇదిగో ఈ మాటలు వింటున్న మీరందరికీ తెలియపరుస్తున్నాను. ఒక దైవజన్ని విమర్శించే సేవ అదేం సేవ? ఏంది? నశించిపోయే ఆత్మల కొరకు ఆకలి కడుపు మార్చుకొని ఏంది ప్రత్యేకంగా ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని యొద్ద కూర్చున్న దైవజనుల్ని విమర్శించడానికి ఈయనకి ఏ పార్టీ, ఈయనకేం అవసరం? అలాంటి వారిని మీరు ఆదరించద్దు. దయచేసి మీరు వింటారని ఈ మాటలు దేవుని యెడల మీ అందరికీ తెలియపరచు నా మాటలు ఇంతతో ముగిస్తున్నాను. హల్లెలూయా.